20 కోట్లు. ఇక రేపు పోతున్నాడు అటు అమెరికను ఇటు పోతున్నాడు లండన్. ఆ ఫ్లైట్ ఖర్చు 20 కోట్లు. వేలాది మంది యువకులకు కావాల్సిన స్టైఫండ్స్, స్కాలర్స్ కావచ్చు, పీజీ స్కాలర్స్ కావచ్చు, ఈ స్కాలర్స్ మొత్తం ఇస్తే సంవత్సరానికి 18 కోట్లు అవుతాయని చెప్తున్నారు. కాదు మీకు చేత కాదు, 1 ఎకరం భూమి అంటే రోజు అమ్ముతున్నారు కదా, మేము అమ్ముకొనిచ్చుకుంటాం మీ బిల్లుకు. రోజుకు 200 కోట్ల భూమి అమ్ముతున్నారు కదా రేవంత్ రెడ్డి. 200 కోట్లు 1 ఎకరం ఈ బిడ్డలకు. ఇది తెలంగాణ బిడ్డలు, కష్టపడి చదువుకున్న బిడ్డలు ఏమడుగుతున్నారు? 1 ఎకరం లేదు నాకు ఇవ్వు, మేము అమ్ముతాము. అఖిలపక్ష కమిటీ అక్కాధర్మలు అమ్ముతాం, 200 కోట్లు డిపాజిట్ చేస్తాం. 10 ఏళ్ళ దాకా లోన్ దగ్గర అవసరం లేదు. 1 ఎకరం ఇచ్చే మనసు లేదా రేవంత్ రెడ్డి? ఇంకుంటో 2 వద్దులు. ఇంకెవరు చెప్పారు? గట్టన్న చాలా మంచి నాయకుడు. నాయకులందరూ మంచోళ్ళే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మంచోళ్ళు, జ్ఞాపకం పెట్టుకోండి. మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటి? ఆ రోజు అలోపతి డాక్టర్లకు సమానంగా వీళ్ళకి వేతనాలు ఇవ్వమన్నారు, స్టైపెండ్స్ ఇవ్వమన్నారు. ఏమైంది పెట్టన్నా? ప్రతిపక్షంలో పట్ల రాజభవనాల కొద్దిగా మారిపోతున్నారు మీరు అన్నారు. ఒకసారి రాజభవనం బయటికి రా. ఈ తెలంగాణ సామాన్యులు, డాక్టర్లు, పేదలు వీళ్ళందరూ కుండి నవడుతుంది. ఇలా ఫైనాన్స్ మినిస్టర్ గా లక్షల కోట్ల మీద సంతకం పెడుతున్నావు. ఈ 20,000 కోట్ల మీద ఒక సామాన్య బిడ్డల స్కైపెండ్ మీద సంతకం పెట్టలేవా? ఆ లోపం మీలో లేదు, ఆ రాజభవనంలో ఉంది. దయచేసి ఈ వేదిక ద్వారా చెప్తున్నా పెట్టాను నేను. నువ్వు ఆ రాజభవనంకి వెళ్ళి బయటికి వెళ్ళు. ఆ రాజభవనం కానీ రాజు ఆలోచనలు వస్తున్నాయి. బయటికి వస్తే ప్రజల బాధలు అర్థమవుతుంది. మీరు సామాన్య కుటుంబాలకు వెళ్ళి, ఒక బాధిత కుటుంబాలకు వెళ్ళి అంత ఉన్నతమైన పదవులు అధిరోహించినప్పుడు ఇట్లాంటి సామాన్య కుటుంబాలకు వెళ్ళి వచ్చి చిన్న చిన్న కోరికలను కూడా తీర్చలేకపోతే, ఇది ఒకటే కాదు. మొన్న ఒకరు వచ్చారు 5,000 రూపాయలు సాలరీస్ విఓఎల్. వాళ్ళు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఛాయ్ తాగే లోపల అయిపోతుంది పరిష్కారం అన్నాడు. 3 ఏళ్ళ ఇప్పటికి ఛాయ్ తాగుతున్నాడు ముఖ్యమంత్రి. ఒక దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేము అధికారంలో గంట లోపల, గంట ఇంకా మొదలు కాలేదు. వీళ్ళు మీ గంటలన్నీ ఇంకా 2 సంవత్సరాలని ఈ బిడ్డలే మోగిస్తారు చూడండి. మీ సంగతి అర్థమైతే లేదు. మీకు ఎట్లెట్లా మోసం చేశారో మీకు 2 చెప్తున్నాం. ఏం ఆంధ్రప్రదేశ్ సుమారు 60,000 ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ ఇన్కమ్ వచ్చి 6,500 కోట్లు. తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ వచ్చి 1,06,000 కోట్లు. ఈ రోజే సాఫ్ట్వేర్ ఎగుమతులు తెలంగాణ 1,13,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ 5,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ 5,000 కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు ఉంటేనే 60,000 స్టైఫండ్ ఇస్తున్నారు ఆయుష్ డాక్టర్లకు. 1,13,000 కోట్ల ఎగుమతులు చేసుకుంటా ఈ రాష్ట్రానికి ఎంతో ట్యాక్స్ కడుతున్న ఈ సాఫ్ట్వేర్లకు వెళ్ళి పిల్లలకి 20,000 కోట్లు ఇవ్వలేము. ఒరిస్సాలండి మామూలు రాష్ట్రాలు, ఒరిస్సాలంటే మామూలు రాష్ట్రాలు కూడా వాళ్ళని గౌరవిస్తున్నాయి, సమానంగా స్టైఫండ్స్ ఇస్తున్నాయి. ఇది ధనిక రాష్ట్రం అంటారు. ఇప్పుడు సోదరుడు అన్నట్లు 5 లక్షల కోట్ల ఫ్యూచర్ సిటీ అంటారు, 5,000 కోట్లని గాంధీ సరోవర్ అంటారు. భవిష్యత్తుని భారత్ని తీర్చిదిద్దే ఒక సమాజంలో ఉన్నతమైన ఒక వృత్తిలో ఉన్న ఈ డాక్టర్ బిడ్డల చిన్న చిన్న కోరికలు తీర్చలేమా? కాబట్టి చెప్తున్నాం, మీ ఉద్యమం వెనకాల నేను వ్యక్తిగతంగా చెప్తున్నామా, నాకు కొద్దిగా రాజకీయాలు తక్కువ అలవాటు కాబట్టి చెప్తున్నాను. మీకు సంపూర్ణ మద్దతు ఇస్తాను నేను, సంపూర్ణ మద్దతు. దేనికైతే దానికి సిద్ధం. ఎక్కడికంటే అక్కడికి అవసరమైతే సోదరు సెక్రటరీ అవసరం లేదు, యాక్షన్ పెట్టే భూముల దగ్గరకు మనమే యాక్షన్ పెట్టుకుందాం. అవి మీ ఆస్తి అని చెప్తున్నాడు. ఎవరు వీడి యాక్షన్ పెట్టి మొత్తం అవినీతి చేసేవాళ్ళు. ఆ డబ్బు మనది, ఆ భూమి మీది, మీది మీది, భవిష్యత్తు మీది, ఈ తెలంగాణ మీది. కాబట్టి చెప్తున్నాం రాజకీయ నాయకులకు మర్యాదగా ఈ విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ ఆయుష్ చేసి ఏదైతే ఉందో వాళ్ళని ఇమ్మీడియట్లీ చర్చలకు వెళ్ళండి. వాళ్ళ న్యాయమైన కోరికలు ఏమున్నాయి, వాళ్ళ ధర్మమైన కోరికలు ఏమున్నాయి, వెంటనే ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళని మీ బిడ్డలుగా భావించి ఏదైతే అధికారం రాకముందు చెప్పారో, తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారో అది ఇమ్మీడియట్లీ నెరవేర్చాలి. మీకు ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తున్నా.
ఒకవేళ అలా వేయలేదనుకో, మీరు ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు చెప్తున్నారో వచ్చిన వాళ్ళందరినీ అడగండి, చెవుల పేషెంట్లని 4,000 పెన్షన్ వచ్చిందా అని అడగండి. అలా అడగండి, ప్రశ్నించే తత్వం నేర్పండి. వాళ్ళకు 2,500 మహాలక్ష్మి వచ్చిందా అని అడగండి. లేదు ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయని అడగండి. లేదు తులం బంగారం వచ్చినాయని. ఎట్లా మీ దగ్గర పేషెంట్లు వస్తారు గ్రామీణ ప్రాంతాలు. దానికి పరిష్కారం ఒకటి. అట్లయితే తొందరగా భయపడి మీకు వెంటనే 20,000 కోట్లు కాదు, 40,000 కోట్లు శాంక్షన్ చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్తున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దయచేసి విదేశీ కళలు, ఫ్యూచర్ సిటీ కళలు మానేసి, ఇట్లాంటి ఆడంబరాలు మానేసి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు 24 గంటలు సామాన్య ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు వాళ్ళ సర్వీసు ఒక ప్రేమతో కూడిన ఒక వైద్యం ఏదైతే ఆయుష్ ద్వారా ఇస్తున్నారో వాళ్ళు నేను చూస్తాను. నేను ఒక ఎమ్మెల్యేగా చాలా హాస్పిటల్ విజిట్ చేస్తాను. ప్లెజెంట్ గా ఉంటారు ఆయుష్ డాక్టర్లు. ఈ కొద్ది అలోపతులు కొద్దిగా అడ్డు ఉన్నా కానీ ప్లెజెంట్ గా ముఖంతో నవ్వుకుంటా రిసీవ్ చేసుకున్నాడు. మేమే అంటే అసలు వీళ్ళు ఇంత బాగుంటారు ఏందని. కాబట్టి చెప్తున్నాను, వీళ్ళు తెలంగాణకు అవసరం, ఈ బిడ్డలు వీళ్ళ చిరునవ్వులు అవసరము. ఈ చిరునవ్వులు ఇట్లనే ఉండాలంటే వీళ్ళ న్యాయమైన డిమాండ్లు, కోరికలు వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని, నెరవేర్చకపోతే ఈ ఉద్యమాన్ని ప్రత్యక్ష ఉద్యమంగా మలిచి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి వీళ్ళ న్యాయమైన కోరికలు సాధించే వరకు ఈ పోరాటం ఆగదని వేదిక ద్వారా చెప్తున్నాను. మరి ముఖ్యంగా చాలా మంది మాట్లాడవలసినారు. ఎంత చెప్పినా స్టైఫండ్స్ అది సమాన గౌరవము, ఈ వృత్తికి గౌరవించాలా, మిమ్మల్ని అందరినీ ఆదరించాలని అదే సబ్జెక్టులు. కాబట్టి దయచేసి మీరు కూడా చదువుకున్న వాళ్ళు రేపు రాజకీయాలలో కూడా మీరు రావాలా. రాజకీయాలు మా మీద వాళ్ళు చెప్తే మీ గురించి పట్టించుకుంటారు. మొత్తం మా మీద వాళ్ళు చెప్తారు. మీరు రావాలా. మీరు వస్తేనే మీ గురించి మాట్లాడుతుంటాడు అసెంబ్లీలో, లేకపోతే మీ గురించి మాట్లాడే అసెంబ్లీ ఎవరు ఉంటాడు. మంచిగా 10 రూపాయలు వేసుకొని తమిళనాడు అంత తెలంగాణలో ఒక తప్పుడు అపోహ ఉంది. కోట్లు పెడితేనే గెలుస్తాం. వెస్ట్ బెంగాల్ లో హౌస్ మేట్ గెలిచింది, తమిళనాడులో ఆటో డ్రైవర్ గెలిచిండు. మీరు ఎందుకు రారు అసెంబ్లీకి? మీరు వస్తే మీకు ప్రశ్న నుంచి మీకు ఒక నాయకుడు పుడుతున్నాడు. కడుపు గాలినోడు, కడుపు మండినోడు, కడుపు ఎండినోడు, సమస్యలతో అసెంబ్లీకి రండి. మా తాత జమీందారులు, మా తండ్రులు మంత్రులు, ముఖ్యమంత్రులు అనుకుంటాడంత రాజ్యం వెళ్తే ఇట్లా ఉండదు. ఎప్పుడు ఇద్దరు అతనొచ్చి ఇతరొచ్చి మీరెప్పుడు వస్తారు అసెంబ్లీకి? మీరెప్పుడు వస్తారు ప్రజల జీవితాలకి? కాబట్టి నేను చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులు చెప్తున్నా, మీకు వెల్కమ్ టు తెలంగాణ అసెంబ్లీ. రండి మీరు అలాగే అసెంబ్లీకి. మేమిస్తాం ధైర్యం, మేమిస్తాం తెలివి, మేమిస్తాం ప్రభుత్వాన్ని నిలదీసేది. కాబట్టి నేను వ్యక్తిగతంగా కోరుకుతున్నామ్మా మీ అందరినీ, దయచేసి మీ సమస్యలు మాలాంటి మీద వేస్తే అక్కడ ఎన్నో సమస్యల్ని మీరే, మీ ప్రతినిధులు ఎవరో ఒకరు అందరూ స్వార్థపూరితంగా ఆలోచించకుండా మీ అందరిలో కొన్ని తయారు చేసుకోండి. మీ అందరిలో ఇద్దరిని తయారు చేసుకోండి. గెలుస్తారు. ఎంతో మంది సామాన్యులు గెలుస్తున్నారు. మీరు అసెంబ్లీకి వస్తేనే మీ సమస్యలే కాదు, పేద ప్రజల సమస్యలు, మిగతా అణగారిన సమస్యలు, సామాన్యుల సమస్యలు, లేకపోతే వీడు ఎంత తిన్నాడు, వాడు అంత తిన్నాడు. అసెంబ్లీ చూడండి, ఎప్పుడన్నా టీవీ పగలగొట్టాలనిపిస్తుంది, మొబైల్ ఫోన్ కింద పగలగొట్టాలనిపిస్తుంది. వీడు 10,000 కోట్లు తిన్నాడు, వాడు 20,000 కోట్లు తిన్నాడు. ఇలా ఇదే ఉంటుంది అన్న లోపల సబ్జెక్టు. మీరు వస్తే ఆయుష్ గురించి చర్చ జరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం గురించి చర్చ జరుగుతుంది, విద్య గురించి చర్చ జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాజకీయాలలో దప్పుకొందులో ధైర్యంతో రండి. మేమున్నాం మీ వెనకాల. పార్టీలకు అతీతంగా మీ అందరినీ స్వాగతిస్తున్నాను. రాజకీయంలో మీరు వచ్చిన రోజు మీకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు మీకు రానున్న రోజులనే ప్రభుత్వం స్పందించి వెంటనే న్యాయం చేస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ జై భారత్, జై తెలంగాణ.